మడ్డు వలస గొర్లె శ్రీరాములు నాయుడు ప్రాజెక్టు నుంచి ఖరీఫ్ సీజన్కు సాగునీటిని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ విడుదల చేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా సకాలంలో సాగునీరు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కుడి ప్రధాన కాలువ నుంచి వంగర, రేగిడి, సంతకవిటి, జి సిగడం, పొందూరు, లావేరు మండలాలకు 100 క్యూసెక్ల నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. శివారు ప్రాంతాలకు సాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామని వ్యాఖ్యానించారు. నీరుని వదలడం జరిగింది కిందకి. ఇది దగ్గర 40,000 ఎకరాలకి నీరిచ్చే ప్రాజెక్టు. ఇప్పటికే 25,400 ఎకరాలు ఒక 4 మండలాలకి ఇవ్వడం జరుగుతుంది. 4 మండలాలు వంగర, రేగిడాందాల వలస, సంతకవిటి, పొందూరు, జీసిగడం. ఇవి దగ్గర 24,800 దగ్గర 25,000 ఎకరాలకు నీరు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక 15,000 ఎకరాలు దగ్గర మరి జీసిగడం, పొందూరు, లావేరు, హెచ్చర్ల ఇవి చిన్న చిన్న వర్క్స్ ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఖరీఫ్కే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం పరంగా డిపార్ట్మెంట్ అంతా కూడా 24 అవర్స్ కష్టపడడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనం ఈ మడ్డు వలస మీద దగ్గర మరి 43 అలాగే 24 దగ్గర 67 వర్కులు టేకప్ చేయడం జరిగింది. మెయింటెనెన్స్ కానీ అలాగే ఎక్కడెక్కడైతే స్లిట్ తీయాలో ఇవన్నీ కూడా టోటల్గా తీయడం జరిగింది. దానికి సంబంధించి దగ్గర 2,30,00,000 రూపాయలు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం